స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. చాలామంది ఎడంగా వెనకాల ఎక్కడో కూర్చున్నారు. దేవుడు మీకు ఇచ్చిన వరము, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతో తెలియదు కానీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ముందు చాలా చోటు ఉంది కదా, ముందుకు జరగండి. దెయ్యాలు ఉంటాయి చూడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే హీ అంట ఎగురుతారు. అందరు నన్ను చూస్తారు. మా కులస్తులు, మా ఊరోళ్ళు ఇంటికి పోయి చెబుతారు, మీ ఆడవాళ్ళకి దెయ్యం పట్టింది, వాళ్ళకి ఎగురుతుంది. ఎవరు కనపడకుండా కొద్దిగా ఊగినా పడినా దొల్లాడినా వెనక అయితే బాగుంటుందని దెయ్యాలు పట్టిన వాళ్ళు వెనకే కూర్చుంటారు. దేవుని ప్రేమించే వాళ్ళు ముందు ఉంటారు. కొంచెం దేవుని మీద ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆసక్తి కలిగిన, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, ముసలోళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళ పరిస్థితిని బట్టి అలాంటి వాళ్ళు వెనక కుర్చీలో కూర్చుంటారు. మిగతా వాళ్ళు కుర్చీలో కూర్చున్న వాళ్ళు వదిలిపెట్టి చాలా ముసలోళ్ళు చాలా దూరం ఎడవెడంగా కూర్చున్నారు. ఇంతే. మీ ప్రవర్తన బట్టి మీ హృదయ వాంఛ తెలుస్తుంది, అర్థమవుతుంది దేవుని మీద ఎంత ప్రేమ ఉందో. వెనకైతే కొంచెం ముచ్చట్లు చెప్పుకోవటానికి బాగా ఉంటుంది. హల్లెలూయా. చెప్పాను కదా అంతకుముందే చాలాసార్లు, ఇక్కడ ముచ్చట్లకి వ్యవహారాలకి కుదరదు. దిక్కులు చూడటానికి అటు ఇటు తలకాయ తిప్పి వాళ్ళకల్లి వీళ్ళకల్లి ఎర్రి చూపులు చూస్తానికి ఇక్కడ ఎదవేషాలకి అవకాశం లేదు. అనుమానం వస్తే లేపి నిలబెట్టి చెప్పిన సంగతులు ఎన్నో పాయింట్ చెప్పమంట. అందరి ముందు పరువు పోద్ది. అలాంటి దాకా తెచ్చుకోకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకుని భయభక్తులతోటి గడపాల్సిన మందిరం ఇది. ఆమేన్. సంవత్సరం అంతా దేవుడు కాపాడలేదా? మరి కాపాడినాడు అని అంటే ఆమేననో హల్లెలూయా అని చెప్పాలిగా. మిమ్మల్ని కాపాడలేదా? నన్ను కాపాడాడు. సంవత్సరం అంతా దేవుడు నన్ను పోషించాడు, మిమ్మల్ని పోషించాల. మీరే కష్టపడి చెమట కాల్చుకొని సంపాదించుకుని వండుకు తిన్నారు కదా. కష్టపడటానికి బలం ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడే కదా. మీరు హల్లెలూయా అంటల్లా, ఆమేన్ అంటల్లా, నోరు తెరవట్లా, దేవుని స్తుతించట్లేదంటే నాకు ఒక ఆయన గుర్తు వస్తున్నాడు. అన్నం వండి పెట్టుకున్నాడు, కంచంలో కూర అన్నం రెడీగా పెట్టుకున్నాడు.
ప్రార్థన చేస్తున్నాడు. దేవుడా, నువ్వు ఇలా, నీ అబ్బాయి ఇలా, నేను కష్టపడి సంపాదించుకుని కూర వండుకొని కూడు వండుకొని నేను తింటున్నా, దీన్ని ఆశీర్వదించు. ఏమంట? దేవుడు ఇయ్యలేదంట. ఆయన ప్రాంతం చూడు ఎట్టుందో. నువ్వు ఇలా, నీ అబ్బాయి ఇలా, నేనే కష్టపడి సంపాదించుకొని వండుకొని తింటున్నా, ఆశీర్వదించు అంటున్నాడు. ఆకలితో ఇంటి ముందు అక్కడే కాసుకొని కూర్చున్న కుక్క నేరుగా వచ్చింది. ఆ పెద్ద అన్నం నోటికి గర్పించుకుని మెల్లిగా బయటికి వెళ్ళిపోతుంది. ఆమేన్ అనే వాళ్ళకి పల్లెంలో అన్నం లేదు, ఛాయ్ 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 అంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి దూషించి ప్రార్థన. దేవుడు ఇయ్యలేదంట. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే పని చేయగలవా? పని చేస్తానికి దేవుడు ఆరోగ్యం, కాలు చేతులు బాగా ఇస్తేనే కదా. కాబట్టి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, సంవత్సరం అంతా కాపాడాడు, క్షేమంగా ఉంచాడు. కాబట్టి కష్టపడి సంపాదించి కాస్త వండుకునైనా తినటానికైనా దేవుని కృప, ఆయన కృప, ఆయన ధన్యత, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఏమీ లేదు. హల్లెలూయా. చదవబడిన లేఖనాన్ని కీర్తన ప్రకటనలో మనం చదివిన దాన్ని ఒకసారి గుర్తు చేస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే, యెహోవా సన్నిధిలో రాత్రులు గడుపు వారలారా ఏంటంట, హల్లెలూయా, ఆయన మందిరంలో రాత్రులు నిలుసుండు వారలారా మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధమైన పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. అప్పుడేం జరుగుద్దంట? చేతులెత్తి సన్నుతిస్తే భూమి ఆకాశాలను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. చివరి దశకు వచ్చాం, ఆఖరి వారానికి. సంవత్సరం అంతా కాపాడినందుకు రాబోయే సంవత్సరం కూడా దేవుడు నిన్ను కాపాడాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. 100వ కీర్తన 4వ వచనం చూడండి. 100వ కీర్తన 4వ వచనం. చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు ఏం చేయాలంట? ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. హల్లెలూయా. అయ్యా, ఎవరు కొడుకయ్యా పిల్లోడు? ఆ పిల్లోడు ఆట ఆడుతుంది, ఎవరికి కనపడలేదా? కనపడ్డప్పుడు కొంచెం మెల్లిగా ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. కన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడనే. హల్లెలూయా. జన్మనిచ్చిన తండ్రి కానీ తల్లి కానీ ఇక్కడ ఎవరు లేరా? పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, వెనకాలకి అర్థం కాకుండా ఉంటుంది, వాళ్ళకెళ్ళి చుట్టమే జరిపోద్ది. అందుకే శ్రద్ధగానండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలా? మనం గమనించినట్లయితే జలప్రలయం అయిపోయింది, భూమి మొత్తం తుడిచిపెట్టేశాడు. మిగిలింది ఓడలో ఉన్న వారు మాత్రమే.
ఆ ఓడలో ఉన్న వారందరినీ బయటికి రండి అన్నాడు. దేవుడు బయటికి రమ్మన్నప్పుడు ఓడలో ఉన్న పశువులు, పక్షులు, ఆ 8 మంది బయటికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 16వ వచనం. నీ కుమారులను నీ కోడండును ఓడల నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. అంతవరకు ఏముందా? మీ బైబిల్ ఇంకేమన్నా ఉందా అధ్యాయం? బట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గల నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమున, కోతకాలమున, శీతోష్ణములు, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఆమేన్. హల్లెలూయా. జలప్రళయం ఎందుకు వచ్చింది అంటే భూమి మీద నరులందరూ చెడిపోయారు, పాపం విస్తరించింది. భరించలేక దేవుడు భూమి మీద ఉన్న పాపమంతటిని తుడిచిపెట్టేశాడు. మనుషుల పాపాన్ని బట్టి జంతువులు, పక్షులు అన్నిటినీ నాశనం చేశాడు. భూమి మొత్తానికి శిక్ష కలిగింది. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని, ఇక మీదట మరలా భూమి మొత్తాన్ని నేను శిక్షించను. ఎందుకు అనంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వాదంగా ఉండమని ఆశీర్వదించి పంపుతున్నాడు ఇలానే. ఎందుకు అంటే ఎప్పుడైతే జలప్రలయం దాటిపోయిందో, పాపులందరినీ దేవుడు ఎప్పుడైతే తుడిచిపెట్టేశాడో, మిగిలి ఉన్నవారు 8 మంది మాత్రమే ఉన్నారు. ఈ 8 మంది భూమి మీదకి దిగి వచ్చారు. ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదట నోవాహు చేసిన పని ఏంటి అంటే బలిపీఠం కట్టాడు. బలిపీఠాన్ని కట్టి ఆయన బలి అర్పించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందరూ చచ్చిపోయారు, మేము బ్రతికున్నామయ్యా, నీ దయ వల్లే కదా, నీకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చింది, ఇంటి పక్క వాళ్ళు చచ్చిపోయారు, ఇంటి ముందోళ్ళు చచ్చిపోయారు, ఊర్లో వాళ్ళు చనిపోయారు, అనేక మంది ప్రాణాన్ని కోల్పోయారు. దేవుడు మనల్ని కాపాడాడు. మరి కనీసం కృతజ్ఞతాస్తుతులన్నా చెల్లించారా? చెల్లించటం మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చనిపోయారు పాపులు, బతికున్నాం కాబట్టి మన నీతిమంతులు అని కాదు, కానీ దేవుని కృప, ఆయన దయ, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనల్ని బ్రతికించాడు. అనేక మందికి కాళ్ళు నొప్పులు, జ్వరాలు, అనేక మందికి వ్యాధులు వచ్చాయి. బాగలేక
బిళ్ళలు మింగుతున్నారు, ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు. కొంతమంది అడిగితే జీవితకాలం అంతా బిళ్ళ మింగాల్సిందే, ఒక్క పూట బిళ్ళ మింగకపోతే మళ్ళీ తేడా చేసుద్ది. అందుకని ఆపకుండా ప్రతిరోజు ట్యాబ్లెట్ మింగాల్సిందే. అదేంటి? అవును, వాళ్ళ పరిస్థితి అది. మరి నీ సంగతి పక్కన వాళ్ళని అడగండి, రోజుకి ఎన్ని బిళ్ళ మింగుతావు నువ్వు? మింగకపోతే సత్తావా? హల్లెలూయా. బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్, తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్, ఇంకా రకరకాలైన పిల్లలు శారీడ్ ట్యాబ్లెట్లు మింగాల. అన్నం కంటే ఈ ట్యాబ్లెట్లే ఎక్కువ అవుతున్నాయి. అన్నం తినబుద్ధి కాదు, నోరు సేదెక్కిపోతుంది, అయినా తప్పదు. మింగకపోతే కుదరదు కాబట్టి మింగాల. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రతిరోజు బిళ్ళలు మింగాల్సిన పరిస్థితి కొంతమందికి ఉంది. కానీ బిళ్ళ మింగటల్లా నువ్వు రోగం లేదు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. టెస్టింగ్కి వెళ్ళక్కర్లా, వారానికి ఒకసారో నెలకు ఒకసారో టెస్ట్కి పోవాలి. అక్కడ పోయి నీ రోగం ఎక్కడి దాకా వచ్చిందో పరీక్ష చేయించుకుని మందులు మార్చిస్తారు. ఆ బిళ్ళలకు ఆయన చేత, డాక్టర్ చేత చూపించి తెప్పించుకోవాలా. ఆయన మార్చి బిళ్ళలు ఎత్తాడు. అలాంటి గతి నీకు పట్టలా. మరి ఆలోచించావా? దేవా నీకు స్తోత్రం, నన్ను ఆ గతిలో ఆ స్థితిలో ఉంచనందుకు స్తోత్రం. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు మందిరంలో ఉన్నావు. వారిలాగా నిన్ను ఆసుపత్రి పాలు చెయ్యలా. దేవుడు నిన్ను ఆసుపత్రికి అప్పగించలా. ఈ వ్యాధి నీ మీద ఏలుబడి చేసేదానికి దేవుడు అవకాశం ఇవ్వలా. ఆయన వ్యాధి నీ యొద్దకు రాకుండా కాపాడుతున్నాడే. హల్లెలూయా. అవును, నన్ను కాపాడాడు అన్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కాబట్టి జలప్రలయం దాటిపోయింది, అందరూ చచ్చిపోయారు, మేము బ్రతికున్నామంటే నీ దయేనయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, బలి అర్పించాడు. ఆ బలి యొక్క సువాసనను దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా. ఇచ్చిన ప్రతి దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాల. సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం చివరి గడియల లోపల దేవుడు ఎన్నో వస్తువులు ఇచ్చాడు. ఆరంభంలో లేని వస్తువు ఈ రోజుకి నీ ఇంట్లో ఏదో కొత్త వస్తువులు ఉన్నాయి. అవును, సంవత్సరం మొదట్లో లేనిది ఈ సంవత్సరం చివరిలోకి మా ఇంట్లో ఒక్క వస్తువు అయినా వచ్చిందన్న వాళ్ళు చేయొద్దండి. ఏదన్నా దేవుడు కొనటానికి సహాయం చేశాడు. చాలామందికి పాపం దేవుడు ఏమి ఇలా అట్టనే దరిద్రంగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది, వాళ్ళ ధన్యత అది, మీ ధన్యత ఇది. దేవుడు మీకు కొన్ని వస్తువులు ఇచ్చారు కదా. ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి దేవా, ఆరంభంలో మాకు ఆ వస్తువు లేదు, ఈ సంవత్సరం చివరికల్లా ఒక నూతన వస్తువు, నూతన వాహనం, ఒక నూతన పొలం, నూతనంగా అంతకుముందు లేనిది ఇచ్చావు. పిల్లకి పెళ్లి చేసావు, స్తోత్రం. పిల్లలు పాస్ అవటానికి సహాయం చేసావు, స్తోత్రం. పిల్లలకి సీటు ఇచ్చావు, స్తోత్రం. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. కాబట్టి ఇంక వారమేగా మిగిలింది. ఈ వారం అయినా ఉపవాసం ఉండి మందిరంలో సంవత్సరం అంతా చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. హల్లెలూయా. మీకు ఏ మేలు చేయకపోతే
దేవుడు మిమ్మల్ని కాపాడకపోతే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే అక్కర్లేదు, మీరు కృతజ్ఞతలు చెల్లించక్కర్లా. హల్లెలూయా. బతికున్నావంటే ఎవరి దయ? ఆయన దయ. హల్లెలూయా. మేలు చేయలేదంటానికి నువ్వు బతికున్నావు, దేవుడు చేసిన మేలే. హల్లెలూయా. దారిలో ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి. క్షేమంగా ఇల్లు చేరుతున్నావంటే కాపాడే దేవుని గొప్పతనమే కానీ నీ గొప్పతనం కాదు. పట్టెడు అన్నం దీన్ని అరాయించుకోగలుగుతున్నావంటే, గ్యాస్ ప్రాబ్లం రాకుండానే తిన్నది తిన్నట్టు అరుగుతుంది, ఆరోగ్యంగా బతుకుతున్నావంటే దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం. అది గుర్తించి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలు చేసిన దేవుని మర్చిపోకుండా, పాత నిబంధనలో ప్రతి భక్తుడు చేసే పని ఏంటంటే, దేవుడు ఒక మేలు చేశాడు, దేవునికి బలిపీఠం కడతారు, ఒక బలి అర్పిస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ప్రారంభిస్తారు. సంవత్సరం అంతా గొర్రె మేకల్ని కాపాడాడు. ఆశీర్వాదంగా నా గొర్రెల మందలు బాగున్నాయి, అందుకని దేవుడిచ్చిన మేలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలుల్లో దేన్ని మర్చిపోకూడదు. అందుకే భక్తుడు పాట పాడుతూ అంటాడు, నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో. మరి మర్చిపోతున్నావా, గుర్తు చేసుకుంటున్నావా? పక్కన అడగండి, మర్చిపోతున్నావా, గుర్తు చేసుకుంటున్నావా? హల్లెలూయా. ఎనిమిదో తరగతి చదువుతున్నా. నందిగామలో డాన్ బోస్కో స్కూల్లో 8వ తరగతిలో ఉన్న 235 మంది ఉన్నారు పిల్లలు. హాస్టల్లో ఉన్న 235 మందిలో అందరికీ కలకలకలు వచ్చినాయి. పిల్లలందరికీ కలకలకలే. వాళ్ళల్లో 8 మందికి మాత్రం కలకలకలు లేవు, రాలా. ఆ 8 మందిలో నేను ఒకడిని. ఇక్కడ నుంచి బస్సు లేదు, కొన్నాళ్ళ తర్వాత బస్సు వచ్చాయి. కానింగ్ కాడికి వెళ్ళి బస్సు ఎక్కాల. అక్కడికి వెళ్తానికి 22 రూపాయలు. హల్లెలూయా. 22 రూపాయలు పెట్టుకొని ఎవరు వస్తారు? 8వ తరగతిలో అమ్మ వచ్చింది, 9వ తరగతిలో నాన్న వచ్చాడు, 10వ తరగతిలో మా అమ్మే వచ్చింది. సంవత్సరానికి ఒక్కసారే ఒకళ్ళు వచ్చి చూసిపోతారు. కళ్ళకి వచ్చి నాకు బాగలేదని కూర్చుంటే నన్ను చూసేది ఎవరు? మిగతా పిల్లలకైతే చుట్టుపక్కల దగ్గర ఊర్లోళ్ళే కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు. చికెన్లు, మటన్లు, గారెలు, పప్పలు వండుకొచ్చుకొని పిల్లల్ని చుట్టూ కాంపౌండ్ పెద్దది ఉంటుంది, కూర్చోబెట్టుకొని పిల్లలకు ముద్దలు తినిపించుకొని తెచ్చిన గారెలో, అరిసెలో, పప్పలో ఏదో కాయో పండో పెట్టి తినిపించుకొని సాయంత్రం దాకా ఆదివారం అక్కడే పిల్లలతో గడిపి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఎవరు వచ్చేవాళ్ళు లేరే. నాకే కళ్ళకొస్తే నన్ను చూసేది ఎవరు లేరు, దేవుడు ఒక్కడే. ఆమేన్. కలకలక నాకు రాలా, నాతో పాటు ఇంకొక 7గురికి రాలా, మిగతా అందరూ కలకలకలు వచ్చినాయి. హల్లెలూయా. అంటే నా గొప్ప లావును బట్టా కాదు, కానీ ఆయన ఏర్పాటులో ఉన్నాను కాబట్టి, ఆయన తోడై ఉన్నాడు కాబట్టి రానియకుండా కాపాడాడు. ఆమేన్. అయితే కాపాడిన దేవుని గొప్పతనాన్ని గుర్తు చేసుకొని ప్రతి పరిస్థితిలో దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మర్చిపోకూడదు. సంవత్సరం అంతా కాపాడాడు,
గొర్రెలన్నీ బలిసిపోయినాయి, బలంగా పుష్టిగా బాగున్నాయి. ఈసకపోవటం, జబ్బు చేసి చచ్చిపోవటం, అనారోగ్యంగా ఉండటం లేదు. అర్థం చేసుకుని కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అలవాటు అయిపోయింది. కొవ్విన బలిసిన కొన్ని పొట్టేళ్ళని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హేబేలు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన అంట దేవునికి ఎట్టుందంట, ఎట్టగుందంట చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం. హేబేలు ప్రార్థన చేస్తుంటే, బలి అర్పించి ప్రార్థన చేస్తుంటే, మేలు చేసిన దేవా నీకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన అర్పణం అర్పిస్తూ బలి అర్పిస్తుంటే హేబేలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. ఎలా ఉందో చూడండి. నాలుగో అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 4:4. హేబేలు కూడా తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, అతని ముఖాన్ని చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి, నీవు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకొనవా, నీవు తల పైకెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడుగగా అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పనిని బట్టి నీ తమ్ముని యొక్క రక్తపు స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడివి. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది దాని సారాన్ని అది నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుతూ దేశ దిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యూను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏమని. హల్లెలూయా. ఏమని చదువుతున్నాం? హేబేలు యొక్క ప్రార్థన, హేబేలు యొక్క అర్పణ
దేవుడు లక్ష్యం ఉంచాను. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ లక్ష్యం ఉంచానంటే దాని మీద దృష్టి పెట్టాడు, దాని మీద తన ధ్యాస ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని మీద నేను లక్ష్యం ఉంచాడు. నా కొడుకు ఏం ప్రార్థన చేస్తున్నాడా, నా బిడ్డ ఏం అడుగుతున్నాడా అని దేవుడు లక్ష్యం ఉంచాడు. ఎందుకు అంటే అతని ప్రార్థన ఏమని అంటే, సంవత్సరం అంతా కాపాడావు, నా గొర్రె మేకల మందలన్నీ బాగున్నాయి, జబ్బు రాలా, ఆశీర్వాదంగా ఉంది, బాగా ఉన్నాయి, నీ దయ వల్లే కదా, నీకు స్తోత్రం అయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అర్పించుతున్నటువంటి స్తుతి అర్పణ అది, కృతజ్ఞత అర్పణ. అందుకని ఈ కృతజ్ఞత అర్పణ దేవుడు లక్ష్యం ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన లక్ష్యం ఉంచిన కారణం ఏంటంటే ఆయన ప్రార్థనకు అర్థం ఉంది. కృతజ్ఞత చెబుతున్నాడు. కొంతమంది మర్చిపోతారు, మేలు చేసిన తర్వాత, మేలు పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, దేవుడు బాగు చేసిన తర్వాత దేవుణ్ణే మర్చిపోతారు. ఏమ్మా ప్రార్థనకు రావటం లేదు, ఎక్కడ కుదురుతుందన్న సేవలో పని, ఇంటికాడ పని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడి దయ వల్ల బాగానే ఉందలే, తగ్గింది, ఇప్పుడు పర్వాలేదులే. కానీ అప్పట్లాగా ఆ రోగం జబ్బు ఏమీ లేదు, ఆ దెయ్యం ఏమి లేదు, ఇప్పుడు బాగానే ఉంది. మరి ప్రార్థనకు రావట్లేదేంది? ప్రార్థనక వస్తాంలే, రాక అడగపోతాం, వస్తాంలే. ఎప్పుడు వస్తారంట? మళ్ళీ ఏదో పోయింది దెయ్యం వచ్చి, ఈసారి 7 వస్తాయిగా, ఒక దెయ్యం వదిలిపోతే 7 వస్తాయి, అప్పుడు మొత్తం కలిసి 8 అవుతాయి. అది ఒక దెయ్యం దంతేనే అన్ని బాధలు పడా, ఈసారి 8 దెయ్యాలు దంతుంటే ఎట్టుంటుంది అయ్యా? అప్పుడు సూపర్గా ఉంటుంది కదా. తట్టుకోలేక ఆ మాస్టర్కి ఫోన్ అన్న చేయండి, ఈ బాధ ఏడపడతాను. హల్లెలూయా. పాపం ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, అన్ని ప్రయత్నాలు చేశారు, తగ్గల. మంత్రగాళ్ళ దగ్గరనే 16 లక్షలు ఖర్చు పెట్టారంట. హల్లెలూయా. ప్రార్థనకు వస్తే ఊరకనే తగ్గిపోద్దంటే ఎక్కడలే. హల్లెలూయా. ఎందుకులే, మాకు తెలిసిన భూత వైద్యులు ఉన్నారు, ఆడ చూపించుకుంటున్నాంలే. సరే మీ ఇష్టం అంటే వాడారు, భూత వైద్యాలన్నీ వాడుకున్నారు. 16 లక్షలు అయిపోయింది, సరుకు అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చి ప్రార్థన అన్న చేపియండి, ఇది ఎట్టాగా తగ్గటలేదు. కానీ సౌదలకు వచ్చా, కట్టెలాగా మిగిలా, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయమను అని అంటున్నారు. హల్లెలూయా. గోడితో గెలితే పోయేదానికి గొడ్డలాగా తెచ్చుకున్నట్టు ఎందుకు అంత అవసరమా? మొదట్లోనే చెప్పారు కదా, ప్రార్థనకి వెళ్తే దేవుడు బాగు చేస్తాడు, దానికి మాత్ర, దానికి సూత్రం దేవుడేను. హల్లెలూయా. దయ్యం కంటే బలవంతుడు దేవుడు, బాగు చేస్తాడంటే కాదులే, అట్ట కాదులే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, ఒక అంతరం కట్టించుకుంటే తగ్గిపోయా, సరేనని చెప్పి వదిలిపెడితే తిరిగి 16 లక్షలు సరుకు అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇక ఆఖరికి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ప్రార్థన అంటున్నారు. హల్లెలూయా. కొంతమంది మర్చిపోతారు, కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. లేదు, దేవుడు చేసిన మేలుని దేనిని మర్చిపోబాకు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోవద్దు. హల్లెలూయా. ఏబేలు అర్పణ దేవుడు లక్ష్యం ఉంచాడు. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 4 వచనం చూడండి.
హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హేబేలు చచ్చిపోయినా కానీ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? శ్రేష్టమైన బలి, దేవుడు లక్ష్యముంచే బలి, దేవుడు అంగీకరించే ప్రార్థన. హల్లెలూయా. హేబేలు ప్రార్థన ఎట్టాడిదంట? పక్క వాళ్ళని అడగండి. దేవుడు లక్ష్యముంచే ప్రార్థన, దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ప్రార్థన, దేవుడే సాక్ష్యం ఇచ్చే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన చేసిన ప్రార్థన, కృతజ్ఞత అర్పణ దేవుడు అంగీకరించాడు. మన ప్రార్థన కూడా అలాగ ఉండాలి. కృతజ్ఞత అర్పణం చెల్లించాల, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాల. దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో వ్యాధి బాధల నుంచి తప్పించాడు, ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు. ఎన్నోసార్లు అవసరం ఏం చేయాలా, ఎవరిని అడగాల, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో దేవుడు ఏదో రీతిగా నీకు సహాయం అందింది, నీ పని అయిపోయింది. ఎన్ని రీతులుగా దేవుడు నిన్ను ఆదుకున్నాడో, ఎన్ని విధాలుగా దేవుడు తప్పించాడో. కృంగిపోయిన వేళ, ఏం చేయాలో దిక్కుదోయని వేళ, దారి తెలియని, ఏ మార్గానికి వెళ్ళాలో ఏమీ దిక్కుతోయని స్థితిలో దేవుడు నీకు సహాయం చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హేబేలు శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్యం ఉంచాడు. హేబేలు ప్రార్థన దేవుడు శ్రేష్టమైన బలిగా ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మన ప్రార్థన కూడా అట్టగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రతి తొలుసూలు, మొట్టమొదట బీరకాయ కానీ దోసకాయ కానీ, మొట్టమొదట కోడి పెట్టిన కోడి గుడ్డే కానీ, మొదట పుట్టిన బర్రె దూడే కానీ, మొదట పుట్టిన గొర్రె కానీ, అది ఏదైనా కానీ తొలుసూలుది దేవునికి అర్పించేవాళ్ళు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. తొలుసూలు కుమారులందరినీ, ఐగుప్తులో ఉన్న తొలుసూలు కుమారులందరినీ దేవుడు నాశనం చేశాడు. పెద్ద కొడుకులందరూ చచ్చిపోయారు, కానీ ఇశ్రాయేలు పిల్లల పెద్ద కొడుకులు ఎవరు సావల. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? తొలుసూలు కుమారుల్ని దేవునికి అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. అందుకని మనకు కూడా తొలుసూలుగా దేవుడు ఏదైనా ఇచ్చాడా? హల్లెలూయా, హల్లెలూయా. తొలుసూలుగా మొట్టమొదటిగా కొంతమంది ఏం చేస్తారంటే, మొదటి కూలి, మొదటి జీతం, లేకపోతే మొదట పుట్టిన కోడి గుడ్డే కానీ దూడ పిల్లే కానీ మొదట పుట్టిన దాన్ని ప్రథమంగా ముందు దేవునికి అర్పిస్తారు. హేబేలు చేసింది కూడా అదే. తొలుసూలు తీసుకెళ్ళిపోయి దేవునికి అర్పించాడు. ఆయన అంగీకరించబడ్డాడు. అందుకని దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ పనికన్నా ఇవ్వాలని ప్రథమంగా మన చేతికి డబ్బులు వచ్చినాయి,
కూరగాయల కొట్లో, సరుకుల కొట్లో అప్పులు బాకీలకు అన్నీ కట్టి అంతా అయిపోయిన తర్వాత దేవునికని ఒక 100 రూపాయలు తీసేస్తారు. అది కాదు, కరెక్ట్ కాదు. నీ చేతికి వచ్చిన దాని అంతటిలో భాగం ఇచ్చి, దశమ భాగం కాదు, దానిలో భాగం ఇచ్చి దేవుని గణపరచాలి. హల్లెలూయా. 100 రూపాయలు, 10 రూపాయలు అది దేవుని సొమ్ము. దాన్ని మనం ముట్టకూడదు, మనకు ఎట్టి అధికారం లేదు. అది నీ ఇంట్లో ఉన్నంత వరకు కలిసి రాదు. ఎందుకంటే అది దేవుని సొమ్ము కదా. చాలామందికి సూత్రం తెలియక ఈ దశమ భాగాన్ని కూడా మింగేస్తున్నారు, పొట్టలో వేసేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి దశమ భాగం దేవుని సొమ్ము ముందు దేవునికి ఇవ్వాలి. వాస్తవానికి ఏంటంటే భాగం, ఆస్తి అంతటిలో దేవునికి ఒక భాగం ఇవ్వాలి. దేవుణ్ణి గణపరచాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడు ముందు, తర్వాత నీకు ఏదైనా కానీ. హల్లెలూయా. దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి హేబెలు అర్పణ దేవుడు లక్ష్యం ఉంచాడు. హేబెలు అర్పణ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, శ్రేష్టమైన బలి అని. కయ్యూను అర్పణ సంగతి ఏంటి? కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలా. ఎందుకని అంగీకరించలా? ఇతని మనస్సు బాగలేదు. సహోదరుని మీద ద్వేషం పెట్టుకున్నాడు. ప్రార్థన అయితే చేస్తున్నాడు, బలి అర్పణ అయితే చేస్తున్నాడు, దాన్ని దేవుడు అంగీకరించలా. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలను అడగండి, నీ ప్రార్థన కయ్యూను ప్రార్థనలా ఉందా, హేబెలు ప్రార్థనలాగుందా? అందరూ హేబెలు ప్రార్థనే నా ప్రార్థన అన్నారు కదా, కయ్యూను ప్రార్థన అని పొరపాటున అన్నారు. కయ్యూను ప్రార్థన కాదు నాది హేబెలు ప్రార్థనే అన్న వాళ్ళని గమనించండి. సాయంత్రం ఇంటికి వెళ్ళినాక ఎడన్నా కలిసినప్పుడు బాగున్నావా అని పలకరి. ఏమంటారు? బాగానే ఉన్నాను, కానీ నీకు ఆ సంగతి తెలుసా? హల్లెలూయా. ఏ సంగతే? అలా ఆయన మంచోడు కాదు, ఇల్లేమో మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాటున నీ సహోదరుని గురించి నువ్వు ఏదైతే వాళ్ళకి విరోధంగా ఏదైనా మాట్లాడతావో అదేమైందంట? ఏమవుతుంది? మలాకి 16:3-16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారగు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా హల్లెలూయా. దేవునికి భయపడుతున్న మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడంట దేవుడు చెవియొగ్గి ఆలకెత్తాడంట. నా పిల్లలు కూడుకున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఒకటి. రెండవది, అక్కడ ఒక గ్రంథం ఉందంట, ఆ గ్రంథంలో అన్నీ రాస్తాడంట. మనం ఏం మాట్లాడుకుంటున్నామో అన్నీ రాస్తూ ఉంటాడంట. రాసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నామో, ఇద్దరు కలుసుకున్నప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి? మరియా ఎలిజబెత్ కలుసుకున్నారు. అక్క వందనాలు అంది. వందనాలు అనగానే మరియమ్మ అంటుంది, ఎలిజబెత్ అంటుంది, అక్క నీ వందన వచనం వినగానే నా గర్భంలో ఉన్న శిశువు గంతులేసేసాడు. నా ప్రభు తల్లి నా యొద్దకు రావటం ఇది నాకు ఎట్లాగా జరిగిందో. హల్లెలూయా. ఆత్మీయులైన ఇద్దరు ఒక్కసారి ఏకం అయ్యారు అంటే ప్లస్ మైనస్ కలిస్తే
కరెంట్ ఎట్టా ప్రవహిస్తుందో అలాగనే సహోదరుడు మరొక సహోదరుడితో ఏకమైతే కలిసి వందనాలు చెప్పుకుంటున్నారు అంటే దేవుని శక్తి విడుదల అవుతుంది. ఆమేన్. దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. ఆమేన్. 2-3 నా నామం పేరట ఎక్కడ కూరుకుంటారో అక్కడ నేను ఉంటానన్న ఆయన వచ్చేస్తాడు. అంతే. దేవుని పిల్లలు, దేవుని భయం కలిగి భక్తి కలిగిన వాళ్ళు ఇద్దరు కూడుకున్నారు అని అంటే దేవుని మంట రాజుద్ది. ఆమేన్. మంట పుట్టుద్ది. ఎందుకంటే దేవుడు 3వ వాడుగా దిగుతాడు కాబట్టి. అది కరెక్ట్. అట్ట కాకుండా కలిసి మాట్లాడుకుంటున్నారు అని అంటే నీకు తెలుసా ఏంటది? ఆ అక్క మంచిదే కాదు, ఈ అన్న అసలే మంచోడు కాదు. హల్లెలూయా. వాళ్ళ తప్పులుంటే దేవుడు చూసుకుంటాడు. నీవు నేను తీర్పరలం కాదు కదా. పరలోకంలో నీకు తీర్పు తీర్చబడకుండా ఉండాలి అంటే మనం భూమి మీద ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఆ వ్యక్తి చెడిపోయాడు, చెడిపోని దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు ఆ బురద? ఆ వ్యక్తి చెడిపోయింది, చెడిపోతే చెడిపోయారు పని, నీకెందుకు ఆ బురద? నువ్వు పూసుకోవటం అవసరమా? కాదు. నిజంగానే వాళ్ళు తన్నుకున్నారు, భార్య భర్త ఇద్దరు అరుచుకున్నారు, పొట్లాడుకున్నారు, కొట్టుకున్నారు. నీకెందుకు? 10 ఏళ్ళకి తీసుకెళ్ళి నువ్వు ప్రచారం చేసావు మొగుడు పిల్లం కొట్టుకున్నారని. నీకేమైనా ఫలితం లాభం అనొచ్చుద్దా? ఏమ్మా, వాళ్ళు కొట్టుకుంటారు, సందకాడకు మళ్ళీ నవ్వుకుంటా అన్నం కూర వండుకొని తిని మళ్ళీ వాళ్ళ తిప్పలు పడతారు. నీకెందుకు? అవసరమా? అవసరం లేదు. నువ్వు చేస్తున్న పని ఏంటంటే పక్క ఆమె ఇంట్లో కోడిగుడ్డు మురిగిపోయింది. గుడ్డు మురిగిపోయింది కరెక్టే, కంపు కొడుతుంది కరెక్టే. ఆ ఇంటికి పోతే అక్క మా కోడిగుడ్డే మురిగిపోయింది, అది పిల్లలు పెట్టిద్ది అనుకుంటే 4 పిల్లలే పెట్టింది. ఈ కోడిగుడ్డు మురిగిపోయింది. అయ్యో అట్టనా, ఏదిటి అని చెప్పి ఆ కోడిగుడ్డు చేతిలోకి తీసుకుని కోడిగుడ్డు పట్టుకొని, ఇదిగో నీకు తెలుసా, అయ్యో ఇసాకో నీకు తెలుసా? ఏంటి? మరే వాళ్ళ ఇంట్లోనే కోడిగుడ్డు ఇదిగో మురిగిపోయిందా? అయ్యయ్యో, పిల్లని పెడితే బాగుండేది, మురిగిపోయిందా? హల్లెలూయా. అయ్యో ప్రసాద్ నీకు తెలుసా? ఏంటంట? అదే వాళ్ళ ఇంట్లో కోడిగుడ్డు మురిగిపోయింది, ఇదిగో చూడరాదు. హల్లెలూయా. అయ్యో మాణిక్రావు నీకు తెలుసా? ఏమైంది? ఏంటి? వాళ్ళ ఇంట్లో కోడిగుడ్డు మురిగిపోయిందే, చూడు మురిగిపోయిందా? అయ్యో. హల్లెలూయా. ఈ మురిగిపోయిన కోడిగుడ్డు పట్టుకొని ఎన్ని ఇళ్ళకి తిరిగి ఎంతమందికి నువ్వు ప్రచారం చేస్తున్నావో అంత రోత, అంత కంపు నీ చెయ్యి. మురిగిపోయిన వాసన వచ్చుద్దా రాదా? మురిగిపోయిన కోడిగుడ్డు అది. వాసన అది మనకెందుకు, పారే అని అవతల పారేసే దాని బదులు నువ్వు చేతికి తీసుకుని నాకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు నాకు, ఈ మురిగిపోయిన గుడ్డు తీసుకెళ్ళి ఒక్కొక్కరికి చెప్పి ఇంటింటికి ప్రచారం చేస్తానని, దానివల్ల నీకేమైనా లాభమా? వాళ్ళు ఎవరో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అరుచుకున్నారు, మళ్ళీ సందకాడకు మళ్ళీ మామూలు అవుతారు. వాళ్ళ ఇంట్లో జరిగిన సంగతి తీసుకెళ్ళి ఇంటింటికి చెప్పినందువల్ల లాభమా? మురిగిన గుడ్డు మోసుకెళ్ళే వ్యక్తివా? దేవుడు నీకేమైనా ఉద్యోగం ఇచ్చాడా అది ఆ పని చేయమని? కాదే, దేవుని పిల్లలం. హల్లెలూయా. సువార్త మోసుకొని పోయే, మంచి వార్త తీసుకెళ్ళి ఇతరులకు పంచే సువార్తికులు. ఆమేన్. నువ్వు వెళ్ళిన చోట ఆరిపోయిన దీపాన్ని వెలిగించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. కృంగిపోయిన వ్యక్తికి బలం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. నలిగిపోయిన వ్యక్తికి, ఆశలు లేని వ్యక్తికి ఆశ పుట్టించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. అంతేగాని ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులు మోసుకుంటూ పోయి ఎల్లసీపురులాగా ఇంటింటికి తిరిగి ఎవరిది వార్తో
అది ఎవరి వార్త? మంచి వార్త కాదు, అది చెడిపోయిన వార్త, చండాలపు వార్త, మంచి మాట కాదు అది. అది నీకెందుకు? వాళ్ళకి తీర్పరిగా నేను ఏమైనా పెట్టాడా? పెట్టలేదే. తీర్పు తీర్చడం మన బాధ్యత కాదు. న్యాయాధిపతి ఆయన ఉన్నాడు, తీర్పు ఆయన తీరుతారు. మనకెందుకు? కుక్క పెత్తనం గాడి చేసినట్టు ఉంటుంది, ఇంకొంచెం కొంగ తీసినట్టు ఉంటుంది. ఏమకా మాట తెలిసింది, వాళ్ళిద్దరు తన్నుకున్నారంటగా. తన్నుకున్నారు. అయ్యో, తన్నుకున్నారా? ఆయన అటు మాటలు ఎట్ట తిట్టాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఆయన కనపడ్డ కాడ నుంచి ఎట్టుంటుందంటే మిగతా రోజుల కంటే కూడా ఇప్పుడు ఈ వార్త తెలిసింది కదా, అది తెలిసిన కాడ నుంచి ఆయన కనపడేళ్ళకు ఓహో ఈయన సొంటోడా, ఓహో భలే ఉందా, ఏం బెదర బాగానే ఉండాలి. ఏంది నవ్వుతున్నావు? ఏంది? ఏం లేదులే. ఎందుకంటే ఈ వార్త ఒకటి అందింది కదా, మీ ఆడవాళ్ళు మీరు తనుకున్నారంటగా అని అడగలేక మనసులో పెట్టుకుని, ఒరే దుర్మార్గుడా, నీ భార్యని ఎట్టగొట్టేవారు నువ్వు, చాండాలు పోడా, ఇట్ట అనుకోవాలి నేను. హల్లెలూయా. ఇక మిగతా రోజుల్లో పలకరించిన, అంతకుముందు పలకరించేదానికి ఈ వార్త తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని పలకరించేదానికి తేడాగా ఉంటుంది. హల్లెలూయా. అంతకుముందు ఆప్యాయంగా వందనాలు బ్రదర్, ప్రైజ్లు బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడేది. ఇప్పుడు వందనాలు కొద్ది పని ఉందిలే బ్రదర్, వెళ్తున్నాలే, ఇంటికి వెళ్ళాలా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి గుండెలో ఉన్న బీజం నాటావు. ఏం నాటావు? చెడు విత్తనం, చేదు విత్తనం వేసావు. ప్రేమ లేదు, ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచేటట్టు చేసావు. చెడు విత్తనం నాటావు. సమాధానం గుండె ఆ వ్యక్తి గుండెలోకి ఒక చేదు విత్తనం వేసావు. ఏమని? అల్లా మంచిది కాదంట. హల్లెలూయా, హల్లెలూయా. చెడు విత్తనం వేసావు. వేసేసరికి హృదయంలో ఏముంది? ఆ వ్యక్తి మీద కోపం ఉంది, ద్వేషం వచ్చింది, వేరే ఆలోచన వచ్చింది. మంచాడు కదా ఆయన, నేను ఇంకా ఇప్పుడు నేనేందో అనుకున్నాను కానీ ఎంత చండాల ఫోటో అనుకోలేదు నేను. హల్లెలూయా. ద్వేషం వస్తుంది. కయ్యోని చేసిన పనేది. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, నా ప్రార్థన దేవుడు వినలేదు. నా ప్రార్థన వినకపోయినప్పుడు ఆయన ప్రార్థన మాత్రం ఎందుకు వినాలా? వినకుండా ఉండాల్సింది. ఆయన చూసినప్పుడల్లా కోపం వస్తుంది. హేబేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అగ్ని దిగి వచ్చింది, బలి పశువు బూడిదైపోయింది, ధూపము పరలోకానికి వెళ్ళింది. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే అతని ప్రార్థన, అతని బలి అర్పణ మీద లక్ష్యం ఉంచాడు. దేవుడు శ్రేష్టమైన బలి అర్పించాడు కాబట్టి హృదయంలో ఏమీ లేదు. ఎవడి మీద కోపం, ద్వేషం, కక్ష, పగ, వాళ్ళ అసంటోళ్ళు వీళ్ళు ఇసంటోళ్ళు. హల్లెలూయా. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద కక్ష. వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు పొలం కొన్నారు, వీళ్ళు డాబాలు కట్టారు, వీళ్ళు బండ్లు కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వ్యసనం పెట్టుకున్నందువల్ల నీకు నష్టమా లాభమా? చెప్పరు. వాళ్ళెవరో బాగుపడుతుంటే వాళ్ళని చూస్తే కడుపులో మండుతుంది. ఎందుకని? మొన్న ఆడకి ఎకరం కొన్నారా, ఇవాళ మళ్ళీ 2 ఎకరాలు కొన్నారంట. కొనుక్కొని నీకే నీతిగా బతుకు, పరిశుద్ధంగా జీవించు, దేవునికి ఇష్టంగా ఉండు. మనం ఇందాక చదువుకున్న దాంట్లో చేతులెత్తి దేవుణ్ణి సన్నుతించు, కృతజ్ఞత అర్పణ అర్పించు. సియోనులుంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంతేగాని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కట్టుకున్నారు, వాళ్ళు అది సంపాదించుకున్నారు, వాళ్ళు ఎట్టు సంపాదించుకున్నారు. వాళ్ళ మీద పడి నువ్వు ఏడిచినందువల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు. కయ్యూనులాగా ద్వేషం పెరుగుతుంది. హల్లెలూయా. కయ్యూను ప్రార్థన దేవుడు అంగీకరించలా.
నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు. తిరస్కారం పాలవుతావు. ఎవరి వల్లనో ఎవరో చెప్పిన మాట వల్ల చెవులో వేసుకొని నీ ప్రార్థన పరలోకం పోకుండా ప్రార్థనకు అడ్డు కట్టేసుకోవటం అవసరమా? లేదు, మంచిది కాదు, అది క్షేమం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరైనా వచ్చి నీకు ఏదైనా వార్త చెబుతున్నారు, వెదరో నీకు తెలుసా? ఏంటిది? ఏందంట? అలా వాళ్ళకే వడ్డీకి డబ్బులు తీసుకుని ఆయన ఎగ్గొట్టాడంట. అట్టనా? అబ్బో మంచోడు కావాలి, ప్రార్థనకు వస్తున్నాడు, మంచోడు అనుకున్న డబ్బులు ఎగ్గొట్టాడా? ఎగ్గొట్టేశాడంట. హల్లెలూయా. ఈ మనిషి డబ్బులేమి ఇలా, ఆయన ఎవరికో డబ్బులు తీసుకున్నాడంట. ఎవరికో డబ్బులు, ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నాడంట. ఈ లేకపోయాడు, ఆలస్యం అయింది. ఈ మనిషి కనపడితే, ఏం బెదరు బాగున్నావా? బాగున్నాలే కానీ పలానా ఆయన డబ్బులు ఇవ్వలేదో 6 నెలల క్రితం చెప్పాడు. అదే మైండ్లో పెట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ 3 నెలల తర్వాత ఆయనకి డబ్బులు అందిని, డబ్బులు కట్టేశాడు, ఇచ్చేశాడు. ఈయన ఇంకా అదే ప్రచారం చేస్తూ ఉన్నాడు. తెలియదుగా డబ్బులు ఇచ్చిన సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టుంటుందంటే, అయినా మా తమ్ముడు మోషే, వాడికి ఏం పని? కూషు దేశస్తురాలను ఎందుకు చేసుకోవాలా? తప్పు కదా? తప్పే. ఏదంట? తప్పే. దేవుడు ఆయనతోటైనా మాట్లాడేది, మాతో కూడా మాట్లాడాడు. మాట్లాడాడు, మంచిదే. ఏమకేందంట? కడుపుబ్బరం. మాతో కూడా మాట్లాడాడులే. మాట్లాడాడు కాదని ఎవరు చెప్పారు? హల్లెలూయా. దారిలో జరిగిన సంగతి, శుద్ధీకరణ జరిగిన సంగతి తెలియకనే మిరియాము మోషేకి విరోధంగా నోరు జారి ఏం కొనుక్కొచ్చుకుంది? ఏం కొనుక్కొచ్చుకుంది? కుష్టి కొనుక్కొచ్చుకుంది. హల్లెలూయా. ఆయనతోటేనా మాట్లాడేది దేవుడు? మాతో కూడా మాట్లాడాడులే. రెండవది, కూషు దేశస్తురాల్ని, ఐగుప్తిరాల్ని ఎందుకు చేసుకోవాలి ఆయన? హల్లెలూయా. దేవుని చిత్తమైంది ఆయన చేసుకున్నాడు. దేవునికి ఇష్టమైంది యిత్రో కుమార్తెతో ఆయనకి పెళ్ళయింది. వీళ్ళ కిందకంట మధ్యలో అనవసరంగా వ్యర్థమైనటువంటి సంభాషణ. హల్లెలూయా. తెలియట్లా వాస్తవానికి జరిగిన సంగతి ఏంది? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని బయటికి తెమ్మన్నాడు. వెళ్ళటానికి భార్య పిల్లలతో ప్రయాణం అయ్యాడు. సత్రంలో పండుకొని నిద్రపోతున్నాడు. కత్తి పైకెత్తి దేవదూత కనపడ్డాడు. ఏంటి ప్రభువా, ఎల్లమందరు నీవే కదా, కత్తెత్తి సంహరించటానికి వచ్చావేంటి అని ఏం అర్థం కాక బిత్తర చూపు చూస్తున్నాడు. భార్య లేచింది. ఎమ్మటి అర్థమైపోయింది. ముందుగా చెప్పాడు, అన్ని సంగతులు వివరించాడు కాబట్టి తెలిసిపోయింది. ఎమ్మటే నిద్రపోయే పిల్లలిద్దరిని లేపింది. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని, ఒక వాడి కలిగిన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద, ఆ దేవదూత పాదాల వద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనేను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అంతటా ఆయన విడిచెను. ఎత్తిన కత్తి దిగింది. చప్పలు కొడదాం. యిత్రో కుమార్తెని, ఐగుప్తీరాలుని, కూషు దేశస్తురాలైన ఆమెని మోషే చేసుకున్న మాట కరెక్టే, తప్పు జరిగిన మాట వాస్తవమే. కానీ సున్నతి ద్వారా
శుద్ధీకరణ జరిగిందని, ఆ పాపానికి పరిహారం అయిందని, చట్టబద్ధమైనటువంటి తర్వాత ఏమంట, ఏ భార్య? రక్త సంబంధి అయిన పెనిమిటివయ్యావు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి రక్త సంబంధి అయినటువంటి పెనిమిటి అయ్యాడు కాబట్టి శుద్ధీకరణ జరిగింది. దేవుడికి ఇష్టమైంది, వీళ్ళిద్దరికీ ఇష్టమైంది. ఇక మధ్యలో ఇష్టం లేనిది మిరియాముకు ఒక్కటే. ఈ జరిగిన శుద్ధీకరణ సంగతి తెలియలే పాపం, తెలియక ఏదేందో వాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఎక్కడో తప్పు చేశారు, ఏదో నోరు జారారు, చెయ్యి జారారు. అవసరమా అది? నీకు అవసరమా? మనకు అక్కర్లేదు. హల్లెలూయా. అనవసరంగా నోరు జారి మిరియాం కొనుక్కొచ్చుకుంది. ఏంటి? కోపం వచ్చింది. మోషే ఏమనలా, మోషే మౌనంగానే ఉన్నాడు, ఊరకనే ఉన్నాడు. అక్క ఎందుకు నన్ను అట్టంటావు అన్నాడా? అనలా. అడిగితే చెప్పేదేమో, మోషే అయినా నువ్వేంద్ర ఆ పని చేసావు, ఐగుప్తురాలను ఎందుకు తెచ్చుకున్నావు, నువ్వు తప్పు చేసావురా అని అడిగితే, దారిలో జరిగిన సంగతి శుద్ధీకరణ చేయబడి ఇప్పుడు రక్త సంబంధి అయిన పెన్విటిగా ఆమెకు నేను సరైన చట్టబద్ధమైన భార్య భర్తగా మేము ఉన్నామని చెప్పేవాడేమో. అడగలేదు. చాలామంది ఏంటంటే లోపల లోపల ఏదో ఊహించుకుంటారు, అదేదో అనుకొని ఉబ్బరం పట్టలేక వదిలేస్తారు. అనవసరంగా ఆమె కుష్టి తెచ్చుకుంది. పక్కలతో చెప్పండి, ఇతరుల చెడుగును, ఇతరుల తప్పులు ఎత్తి చెప్పటానికి, పక్క వాళ్ళకి ప్రచారం చేయటానికి ధైర్యం చెయ్యొద్దు. నీ ప్రార్థన కయ్యూను ప్రార్థన వల్లే ఆగిపోద్ది, తిరస్కరించబడుతుంది. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలా. ఏబేలు ప్రార్థన వల్లే దేవుడు నీ ప్రార్థనే లక్ష్యం ఉంచాలా. ఆమేన్. కాబట్టి కయ్యూను ప్రార్థనలాగా మన ప్రార్థన ఉండకూడదంటే మిరియాము చేసిన పని మనం చేయకూడదు, కోపం పెట్టుకోకూడదు, ఇతరుల తప్పులు ఎంచకూడదు, ఇతరుల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏది హృదయంలో పెట్టుకోకూడదు. హల్లెలూయా. అందుకే ఆయన పాట పాడుతా అంటాడు, దేవా నా నోటి మాటలో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. అంటే నా నోటి మాటలు, నోరు మాట్లాడతామేమో, జాగ్రత్త. దేవుడు వింటున్నాడు. పక్కవారితో పలకరించి సహవాసం చేయాలి. మనం సహవాసానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త, జారిపోవద్దు. మిరియాములాగా తొందరపడద్దు, కయ్యూను ప్రార్థనలాగా తిరస్కారం పొందొద్దు. నీ ప్రార్థన ఏబేలు ప్రార్థనలాగా ఉండాలి. ఆమేన్. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు లక్ష్యం ఉంచాలి. ఆమేన్. మేలు జరిగిన ప్రతిసారి అర్పణము చెల్లించారు, కృతజ్ఞత అర్పణ చెల్లించారు. కృతజ్ఞత అర్పణ చెల్లించినందువల్ల దేవుడు దాన్ని అంగీకరించాడు, సియోనులో నుంచి ఆశీర్వదించాడు. ఏబేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అబ్రహాము బలి అర్పణ దేవుడు అంగీకరించాడు. నోవాహు ప్రార్థన బలి అర్పణ దేవుడు అంగీకరించాడు, వారిని ఆశీర్వదించాడు. సమయం సందర్భాన్ని బట్టి ప్రతిసారి వాళ్ళు బలులు అర్పించేవారు. బలి అర్పించినప్పుడల్లా దేవుడు అంగీకరించాడు. కాబట్టే ఆకాశం నుంచి అగ్ని దిగింది. అర్పణమంతా అర్పించబడి ఖాళీ బూడిదై పొగ దేవుని దగ్గరికి వెళ్తే దానిని పీల్చుకుని దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని అంగీకరించాడు. అలాగే దేవుడు
నీ ప్రార్థన కూడా అంగీకరించాలి. ఆమేన్. నీ ప్రార్థన వ్యర్థం కాకూడదు. నీ అర్పణ దేవుడు లక్ష్యం ఉంచే అర్పణగా ఉండాలి. ఒకసారి ఒక ఆయన వెళ్ళి కానుక పెట్టెలో కానుక ఎత్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గుర్తొచ్చింది ఏమని, నా మీద నా సహోదరునికి విరోధం ఉంది, నేనేం చేయలా, నేనేం అల్లా, ఆయనకే నా మీద విరోధం ఉంది. అయితే ఏం చేయాలంట, అర్పణ వేయగాకు, అర్పణ పక్కన పెట్టు, కానుక పక్కన పెట్టు, మొదట వెళ్ళి సహోదరునితో సమాధానపడు, తర్వాత వచ్చి కానుక అర్పించు, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. అంటే ఎవరితోటన్నా విరోధం ఉంటే, నీకు వాళ్ళ మీద విరోధం ఉన్నా, వాళ్ళకే నీ మీద విరోధం ఉన్నా, నీవే వెళ్ళి తగ్గించుకుని సారీ చెప్పి క్షమాపణ అడగాల. హల్లెలూయా. నేనేం కీడు చేయలేదే, నేనేం పొరపాటు చేయలేదే, నేనేం వేరుగా మాట్లాడలేదు, వాళ్ళేం మాట్లాడారు, పర్వాలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిర్యాముతోటి దేవుడు మాట్లాడా, మోషే మాట్లాడా? అక్క, నేను ఏం చేశానని నా మీద అట్ట గొణుగుతున్నావు, నా గురించి అట్ట సాడీలు చెబుతున్నావు, నా మీద అంత విరోధంగా ప్రచారం చేస్తామని అడిగాడా? అడగల. మోషే మౌనంగా ఉన్నాడు అంటే అర్థం దేవుడు యాక్షన్ తీసుకుంటున్నాడు. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. హల్లెలూయా. దేవుని కోపం వచ్చింది, దిగి వచ్చాడు. మిరియాం, అహరోన్ నా మందిరంలోకి రండి అన్న. ఏంటి దేవుడు అకస్మాత్తుగా పిలిచాడు. సరే, నేను మందిరంలోకి వచ్చారు. మందిరంలో నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు? మీరు భయపడాలా? ఆయన నా సేవకుడు, నేను ఎన్నుకున్నాను. మీకేమి అధికారం ఉందా ఆయన మీద? ఏదైనా అధికారం ఉంటే నాకుంది. మీకేమి అధికారం ఉండి మీరు మాట్లాడుతున్నారు ఆయన మీద? అది తప్పు, అది అట్ట కాదు, ఇది ఎట్ట, అది అట్ట. ఆయన మీద పెత్తనం చేసేది నేను, మీరు కాదు. తప్పొప్పులుంటే నేను చూసుకుంటా, శిక్షించాల్సి వస్తే నేను శిక్షిస్తా. మీకే అధికారం ఉండి ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారేంటి? అంతే అన్నాడు. అక్కడికి మిరియాంకి తెల్లని కుష్టి వచ్చేసింది. పాలెంలో ఉండకూడదు కదా, 7 రోజులు పాలెం వెలపలకు పంపించేశారు. హల్లెలూయా. వెళ్ళి మోషే ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు శుద్ధీకరణ జరిగి అప్పుడు ఇంటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గద్దించాడు, మోషే స్వస్థత ప్రార్థన చేశాడు. అప్పుడు బాగుపడి శిక్షకు ప్రతిఫలంగా వచ్చిన కుష్టు తొలగిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని కోరిక ఏంటంటే ఏబేలు ప్రార్థనలా ఆయన అర్పణలాగా మన అర్పణ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద సెలవు తీసుకొని ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు. ఏదో ఒకటి తేల్చుకోండి, యెహోవా దేవుడైతే దేవుడు, లేదా బయలు దేవుడైతే దేవుడు, ఏదో తేల్చుకోండి. ఎన్నాళ్ళు 2 తలంపుల్లో ఉంటారు, అటు ఇటు అని కాదు. తేల్చుకోండి అంటే వాళ్ళ కోడి దూడను తెచ్చిపెట్టుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం దాకా బలి అర్పించి బయలుదేవత దిగిరా అంటున్నారు. అగ్ని కురిపించి బలి పశువుని బూడి చెయ్యి అంటున్నారు. లేదు, సమాధానం రాల. ఇసుగు బొట్టి, ఏలియా గారు మీరే చెయ్యండి. 2 నిమిషాలు చిన్న ప్రార్థన. ఆకాశం తెరవబడింది, అగ్ని దిగి వచ్చింది, దహన బలి కాలి బూడిదైపోయింది. చుట్టూ కందకంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరై వెళ్ళిపోయినాయి. యెహోవాయే దేవుడని సవాలుగా నిరూపించాడు. ఆమేన్. అలాగని ప్రార్థన
దేవుడు అంగీకరించి వెంటనే జవాబిస్తాడు. ఆమేన్. కాబట్టి సంవత్సరం అంతా ఏదేదో జరిగిపోయినాయి. స్వస్థత ప్రార్థన, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి యేసయ్యా బాగు చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని స్తుతించాలి. దేవుడు ఏదైనా అపాయం తప్పించాడు, దేవా యాక్సిడెంట్ జరగకుండా తప్పించావు, కీడు జరగకుండా సావకుండా బ్రతికిచ్చావు, స్తోత్రం అయ్యా, కృతజ్ఞత చెప్పాలి. సంవత్సరం అంతా పంట పొలంలో ఆశీర్వాదంగా పండింది, దేవా నీకు కృతజ్ఞతలు అయ్యా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దానికి మనం కృతజ్ఞత అర్పణం అర్పించాలి. హల్లెలూయా. ఒకవేళ ఎక్కడైనా లోటుపాటు జరిగి ఉంటే అవన్నీ దేవునికి గుర్తు చేయాలి. దశమ భాగం దేవుని సొమ్ము దేవునికి ఇచ్చామా, 100లో 10 రూపాయల మంద కాదు, అది దేవుని సొమ్ము. ఇవ్వక దొంగవైతివా, అట్టయితే దేవుని దగ్గర క్షమాపణ అడగాల. సంవత్సరం గడిచిపోతుంది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి లోటుపాట్లు ఎక్కడైనా జరిగి ఉంటే, పొరపాట్లు ఏదైనా జరిగి ఉంటే, దేవా నా తప్పిదాలన్నీ క్షమించు. సరి చేసుకునే సమయం 7 రోజులు ఉందిక. జనవరి 1 లోపల ఈ మిగతా 7 దినాలు ఉపవాసం ఉండైనా ఆయన పాదాలు పట్టుకొని బతిలాడుకుందాం. ఈ సంవత్సరంలో ఎక్కడైనా సరి అయిన సమయాన్ని దేవుని పాదాల దగ్గర గడపకపోయామో, ఆయనకి ఇవ్వవలసిన విలువ, గౌరవం, మర్యాద ఇవ్వకపోయామేమో, సమయానికి ప్రార్థనకి రాకనో, కుటుంబ ప్రార్థన తెలిసి వెళ్ళకనో, గంట కొట్టడానికి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అది ఎంత మేలు, అది ఎంత మనోహరం. కాబట్టి ఐక్యత అనేది అహరోను తల మీద పోయబడిన, గడ్డం మీద కారి అంగి అంచు దాకా దిగపారిన తైలం లాంటిది. అభిషేకం, ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆత్మ అభిషేకం అక్కడ దిగుతుంది. ఆత్మ అభిషేకం ఎక్కడైతే దిగుతుందో ఆ ఆత్మ అభిషేకం కాడులను, సాతాను కాడులను విరగొడుతుంది. ఆమేన్. బంధకాలను విడగొడుతుంది. ఆమేన్. ప్రతి రోగాన్ని పారదోలుతుంది. ఆమేన్. అభిషేకంతో నిండి ప్రార్థన చేయి, ఆత్మతో నిండి భాషలతో ప్రార్థన చేయి. మొండి దెయ్యమైన ఎన్ని సంవత్సరాల నుంచి తిష్ట వేసినటువంటి, పేరుకుపోయినటువంటి, స్థిరంగా ఇది నా ఇల్లు అనుకొని సాతాను కూర్చుందా, మొండి దెయ్యం. అది ఎంత మొండి దెయ్యమైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న దెయ్యమైనా అడ్రస్ లేకుండా విలవిలలాడి వెళ్ళిపోద్ది. ఆమేన్. నువ్వు దయ్యాలు ఎల్లగొట్టాలా, సాతాను కాళ్ళు ఎర్రగొట్టాల, దుర్మార్గుని కట్లు తెంపేయాల. ఆమేన్. ఎవరో కాదు, నువ్వే. అయితే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంట? సంఘం అంతా కూడి ప్రార్థన చేశారు. చెరసాల పునాదులు చెప్పరు. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి, మేల్కోండి. హల్లెలూయా. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఆత్మ ఎక్కడ దిగి వస్తుందో, సంసోను మీదకి బలంగా దేవుని ఆత్మ దిగి వచ్చింది. తాళ్లతో కట్టారు, జనపనార కాలిపోయిన జనపనారలాగా ఊడిపోయినాయి. ఆమేన్. ఆ తర్వాత మరొకసారి మరలా కట్టారు, మరలా కట్లేశారు. తాళ్ళు పెట్టి కట్టేస్తే అతని మీదకి బలమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఫిలిస్తీన్లు వచ్చారు, సంసోను అంటుందా ఢిల్లీలమ్మ, ఏరి అని లెగిసేసరికి బలమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆత్మ దిగి రాగానే నూలు పోగు తెగిపోయినట్టు అన్నీ ఊడి కింద పడిపోయినాయి. బంధకాలు తెగిపోవటానికి దేవుని ఆత్మయే కారణం. ఆత్మ రావాలంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకం కావాలా. దేవుని ఆత్మతో నువ్వు ఏకమైపోవాలంటే పక్క వారితో మనసు కలపాలా. ఏక మనస్సు నీకు వచ్చే అంతవరకు కూడిన నలుగురే కానీ పరిశుద్ధులు 10 మందే కానీ ఏక మనసు రావాలి. అందరిలో ఒకటే మనసు రావాలా. ఏక మనసు రానంత వరకు 10 దినాల పాటు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాలా. 40వ దినాన
ఆయన ఆరోహణుడయ్యాడు. నేను వెళితే మంచిది, ఆదరణకర్త వస్తాడు, నాకు రాబోతున్న పైనుండే శక్తి కొరకు ఎదురు చూడండి, కనిపెట్టమంటే 10 దినాలు ఉపవాసం అండి, ప్రార్థనలో కనిపెట్టారు. ఈ 10 రోజులు ఎందుకు? పైనుండి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆలస్యంగా ఎందుకు వచ్చాడు? 41వ రోజు రాకూడదా? 42వ రోజన్నా రావచ్చుగా, రాలా. 10 దినాలు పట్టింది. 120 మంది మనసులు ఏకం కావాలా, ఒకే మాట, ఒకే మనసు. హల్లెలూయా. ఏక మనస్సులు రానంత వరకు యేసుక్రీస్తు ఆత్మని హృదయంలోనికి రాలేడు. పక్క వాళ్ళతో మనస్సు కలపో, నాకు తెలుసులే, ఆయన చెప్పేది ఏంది, ఏమో చెప్పేది ఏంది, నాకు అంతా తెలుసు. ఏకీభవించకనే మనస్సు ఏకం కావాలి. ఎంతసేపటికి ప్రకృతి మనస్సు, శరీర సంబంధమైన మనస్సు నీలోనే ఉంటా. ఒక ప్రకృతి సంబంధిగాను శరీర సంబంధిగాను ఉంటే దేవుని ఆత్మ నీలోనికి దిగి రాలేడు. ఏక మనస్సు రావాల, ఆత్మ సంబంధిగా మారాల. హల్లెలూయా. కొంతమందికి మైండ్లో, మనసులో ఏదో పెట్టుకొని, మనసులో ఏదో ఆలోచించుకుంటా దాని మీదనే ఫిక్స్ అయిపోతారు. అందుకే దాని గురించి అదే ఆలోచన, కానీ ఇంక రెండోది రాదు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ప్రకృతి సంబంధివా, శరీర సంబంధివా, నీవు ఆత్మ సంబంధివా? ప్రకృతి సంబంధికి ఆత్మ సంగతులు అర్థం కావు. నేను చెప్పే బోధ అంతా పైకి ఎగిరిపోద్ది. ఎందుకని అది చెవిలో నుండి మనసులోకి వెళ్ళి, మనసులో నుంచి హృదయంలోకి వెళ్ళి, హృదయంలో కార్యం జరగాలంటే మెత్తని భూమిగా హృదయం విరిగి నలిగిపోవాలి. నేను చేసింది తప్పు, క్షమించు ప్రభువా అని విరిగి నలిగి ఏడ్చి కన్నీరు గార్చాల. హల్లెలూయా. అప్పుడు వినే వాక్యం చెవు ద్వారా మనసులోకి వెళ్తుంది, మనసులో ద్వారా హృదయంలోకి వెళ్తుంది. హృదయం అనే దున్నబడిన నేలగా, సాగు చేయబడిన మెత్తని భూమిగానే హృదయం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటుందో, ఆ విత్తనం హృదయంలో మొక్కై మొలుస్తుంది, చెట్టై ఫలిస్తుంది, ఆత్మీయంగా ఎదుగుతావు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ నీలో దిగిరానంత వరకు సామాన్యుడివి. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందనంత వరకు ప్రకృతి సంబంధివి కాదంటే శరీర సంబంధివి. అయితే నువ్వు ఆత్మ సంబంధిగా మారాలా. ఆమేన్. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంబంధిగా మారుతావో నీవు అసాధారణమైన కార్యాలు చూస్తావు. ఆమేన్. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీ దగ్గర ఓపిక లేదు, నీ దగ్గర సాలిన డబ్బు లేదు, నీ దగ్గర ఏమీ లేదు. అసాధారణ కార్యాలు చూడాలంటే ఆత్మదేవుడి దిగి రావాలా. ఆమేన్. ఆమేన్. ఆయన లోపల ఉన్నాడు. బయటకు వచ్చేసరికి పొంచి ఉండి కొట్టి చంపేద్దాం అనుకున్నారు. వాకిట పొంచి ఉన్నారు. అర్ధరాత్రి పూట సంసోను నిద్రలేశాడు. దారి దగ్గరకు వచ్చేసారు. అక్కడ దాకా వచ్చేసరికి గేట్ వేసేసారు. హల్లెలూయా. గేటు వేసేసారు. గేటు దగ్గర వచ్చి సంసోను నిలబడ్డాడు. బయటికి పోవాలి, వాళ్ళు సంపాలని ఉన్నారుగా. సరే సంపదలు ఉండండి అని చెప్పి ఏం చేశాడు? ఆత్మ బలంగా ఆయన మీదకి దిగి వచ్చింది. ఆత్మపూర్వుడు ఆయన ఏం చేశాడు? ఆ చేతి అటు పక్క, ఈ చేతి అటు పక్క దర్వాజని, గుమ్మాన్ని మొత్తాన్ని ఎన్ని టన్నులు ఉంటుందో అన్ని టన్నులది మొత్తం లేపుకొని భుజాన్ని పెట్టుకొని పర్వత శిఖరం దాకా వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. తెల్లారులెత్తి ఏడ్రా ఈ సంవత్సరం మనం చంపుదామనుకున్న ఆయన ఇన్ని టన్నుల బరువు ఎట్ట లేపాడు. అయినా నేల మీద మోసుకుంటూ పోవటం కాదు, పర్వతం పైదాకా అక్కడ దాకా తీసుకెళ్ళాడు, ఆడబెట్టాడా. అమ్మో, ఇది సామాన్యమైన సంగతి కాదు. అవును, దేవుని ఆత్మ నీ మీదకి వస్తే అసాధారణ కార్యాలు చెప్పరో.
హల్లెలూయా, హల్లెలూయా. అసాధారణ కార్యాలు చూసి అంతటి వల్ల మేము కాదులే, నువ్వు అన్నట్టు నువ్వు ఎన్నిసార్లు చెప్పుకుంటావో గంట కోటం కూడేది కాదు, ఏక మనసు వచ్చేది కాదు, యేసుక్రీస్తు ఆత్మ మాలోకి వచ్చేది కాదు. అంత అద్భుతాలు అబ్బో మేమే ఆడ చూస్తాంలే అన్నట్టుగా ఉంది మీ మౌనం. హల్లెలూయా. మారరా? ఆత్మ సంబంధిగా మారకుండా ఎన్నాళ్ళు ఉంటావు? ప్రకృతి సంబంధిగా ఎంతకాలం శరీర సంబంధిగా బతుకుతావు? సచ్చేదాకా అట్టనే పోతావా? సచ్చి పరలోకానికి వెళ్తావు? కాదు కాదు, దేవుని కోరిక ఉద్దేశం వేరుగా ఉంది. నీవు అసాధారణ వ్యక్తిగా మారుదువుగాక, నీకు అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికి భయపడతాడు, కూదానికి పాదానికి దడుస్తాడు. హల్లెలూయా. అంత దుడుకే. ఈ దుడుకు పేతురు ఆత్మ పొందాడు, దేవుని పరిశుద్ధాత్మతో నిండబడ్డాడు. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే నీడబడినంత లెక్క రోగులను తెచ్చిపెడితే ఎక్కడోళ్ళు అక్కడ బాగుపడుతున్నారు, స్వస్థత పొంది లేచిపోతున్నారు. మంచాల మీద తెచ్చి పెడుతున్నారు, వాళ్ళు లేచి పరిగెత్తుతున్నారు. నీడబడితేనే అదేంటి? అవును, తాకి నెత్తని చేయి పెట్టి ప్రార్థన చేసి నూనె రాసి ఆయన ఏదేదో చేయటల్లా, ఊరకు ఆయన దారిని ఆయన నడుచుకుంటూ పోతుంటే ఆయన నీడబడ్డంత లెక్క రోగులు బాగుపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంది? పేతురుకి నీడబడితే జనం బాగుపడుతున్నారే, అదే అసాధారణమైన శక్తి. ఆమేన్. అదే పైనుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. ఆ శక్తి నీకు కూడా, అదే శక్తి, అదే ఆత్మ నీకు కూడా కావాలా వద్దా? కావాలా. ఆయన కోరుకుంటున్నాడు. పేతురు నీడబడితే బాగుపడింది, రోగులు బాగుపడ్డారు, దయ్యాలు వెళ్ళిపోయినాయి. అంతకంటే ఎక్కువ శక్తి గల కార్యాలు నీ ద్వారా జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే మరి ఆయన ఆశ తీరాలంటే ఇక నీవు ప్రకృతి సంబంధిగా ఉండకూడదు. ఆమేన్. శరీర సంబంధిగా నీవు ఉండకూడదు. ఆమేన్. నువ్వు ఆత్మ సంబంధిగా మారాల. ఆత్మ సంబంధిగా మారాలంటే నువ్వు లోబడి ఏం చేయాలి? ఏక మనసుతో ఏకమై కలిసి ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఏక మనసుతో సంఘం అంతా కూడి ప్రార్థన చేశారో సరసాల పునాదులు కదిలిపోయాయి. అక్కడ ఉన్నటువంటి తలుపులు, గేటు దర్వాజాలు మొత్తం తెరుచుకుని పోయాయి. హల్లెలూయా. బంధకాల మధ్యలో ఉండి ప్రార్థన చేస్తే ఆత్మతో నిండి వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. పౌలు శీలల బంధకాలు విడిపోయాయి, గేట్లన్నీ తెరుచుకున్నాయి. అదేంటి? ఎట్లా సాధ్యం? అదే అసాధారణమైన శక్తి, అదే పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తితో దేవుడు నిన్ను నింపాలని కోరుకుంటున్నాడు. కానీ దెయ్యానికి ఇష్టం లేదు. నువ్వు ఆ శక్తితో నింపబడితే నువ్వు నీ ఊరు మొత్తాన్ని గదిలెత్తావు, నీ పక్కనున్న ప్రతి కుటుంబాన్ని ఆకర్షిస్తావు, ఆయన దగ్గరకు నడిపెత్తావు. అది సైతానికి ఇష్టం లేదు. అందుకని లేనిపోని అన్నీ మనసులో పెట్టి ఏదేదో ఆలోచనలతోటి నింపి నిన్ను ఐక్యతలోనికి రాకుండా, ఆత్మ నడిపింపులోనికి లోబడనీయకుండా నిన్ను అడ్డుకుంటుంది. హల్లెలూయా. మరి అడ్డుకునే వాడిని తరిమి కొట్టాలంటే ఏం కావాలా? నీ శక్తి చాలదు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన ముందు పెట్టు, నువ్వు వెనక్కి దగ్గు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏబేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగే దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించాలి. ఏబేలులో ఏ ద్వేషం లేదు. కయ్యూను ప్రార్థన దేవుడు అంగీకరించాల. ఎందుకంటే కయ్యూను తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడు ఏం చేయలేదు, కానీ తమ్ముడు ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు ఆత్మ సంబంధిగా
దేవునికి దగ్గరగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావంటే పక్కన వాళ్ళకి ఏమైందంట? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, కచ్చొచ్చుద్ది. ఎందుకో తమ్ముడు ఏం చేయలేదే, కయ్యూనికి ఎందుకు వచ్చింది కోపం? ఎంత కోపం అంటే చంపేసి అత్తానికి కూడా సిద్ధం అయిపోయాడు. అదేంది? అవును, నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే పక్కనున్న ప్రకృతి సంబంధులందరికీ కోపమే, శరీర సంబంధులందరికీ నీ మీద కోపమే, అందరూ ద్వేషిస్తారు. అంతవరకు అన్నిటినీ సహించిన వాడే రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులైన వారు, ఆత్మ సంబంధులు కాని వాళ్ళు కూడా ద్వేషిస్తారు, ఆత్మీయులే ద్వేషిస్తారు. అదేంది? ఆత్మీయులు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. అవును, యేసయ్యని సిలువేసి చంపింది ఎవరు? యోధులే, స్వజనులే కదా. అవును, అన్న కైప వీళ్ళెవరు? ప్రధాన యాజకులు కదా, ప్రార్థన పోయేవాళ్ళే కదా. అవును, హల్లెలూయా. మరి వాళ్ళు ఎందుకు ద్వేషించారు? వాళ్ళ క్రియలన్నిటినీ నేను ఎత్తి చూపిస్తున్నాడు. సున్నం కొట్టిన సమాధులారా, ఆయన అన్న మాటలు ఒక్కొక్కటి తగిలొస్తున్నాయి, వాళ్ళకి బాధ కలుగుతుంది, అందుకు కోపం. పైకి వందనాలు అంటారు, పైకేమో వందనాలు అంటారు, లోపల మాత్రం ఈ ఎంగటి రత్నం ఎప్పుడు పోద్దా? ఆమె ఏం అర్థమైంది? ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, ముసలిది అయినప్పుడు ముసలిదానాలు ఉండొద్దు, మోకాల మీద శృతి సోత్రం 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 అని 1-2 గంటలు ప్రార్థన చేస్తాండి, కడుపులో మండుతుల్లా. మేమేమో కుర్రోళ్ళం అయ్యండి కూడా తిప్పి కొడితే 25 లేవు, కానీ అరగంట కాదు 5 నిమిషాలు మోకాల మీద ఉండే వాళ్ళకి చేతులు కాళ్ళు పీక్కొస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి. ఆమె అంతకాసేపు ప్రార్థన చేస్తుంటే మా కడుపులో మండదా? అందుకని ఏమంటున్నారు, ఈ ముసలితో ఎప్పుడు పోద్ది, ముసలామ చచ్చిపోతే నీకేమొచ్చుద్ది? ఏమి లేదు. వీళ్ళు ప్రకృతి సంబంధులు కాబట్టి, వీళ్ళు శరీర సంబంధులు కాబట్టి, ఆత్మీయంగా ఎదిగే వారిని చూస్తే ఏమైద్దంట? లోపల ఏందేందో బాధ కలుగుతుంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయినా ఈ పిల్లకి ఏం కర్మ పట్టింది? ఏ పిల్లకి 40 రోజులు ఉపవాసం ఉంది, కూడు లేదు, నీళ్ళు లేదు, ఏమి తిందో ఏమీ తాగదో. హల్లెలూయా. 40 రోజులు ఏమి తినకుండా ఎట్టుంటారు? సావరా? హల్లెలూయా. 70 రోజులు ఉన్నప్పుడే సావలా, ఇప్పుడు 40 రోజులకి ఎందుకు చచ్చుద్ది? సావదు. అయినా కొద్దిగా చిక్కినట్టు తగ్గినట్టు కూడా లేదే. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగాలంటే, యేసుతో బంధాన్ని పెంచుకోవాలంటే ఏకాంతంగా యేసుతోటి సమయాన్ని గడపాలి. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగటానికి అది స్తోత్రం. కడుపు గాలిస్తే కానీ ఏమైద్ది? ఆత్మ బలం వస్తుంది, శరీరం బలహీనమైద్ది. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని. హల్లెలూయా. మా బాహ్య పురుషుడు దినదినము క్షీణించి కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు నూతన బలం పంచుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో బలవంతులుగా ఉండాలా, శరీరంలో బలవంతులుగా నాకులాగా ఇంత కడుపు వేసుకొని పొట్ట పెంచుకుని ఇంతలాగా ఉండాలా? ఏది మంచిదంట? హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలం ఉంటే మంచిది? ఆత్మ బలం ఉంటే మంచిది. ఈ శరీరం ఉంది ఏముంది? సరిగా 4 రోజులు బరిగిపోదంటే మళ్ళీ పుటాలా లావు ఎక్కుతాం. హల్లెలూయా. సరిసి కొడితే 4 అయితే బలం గెలం తూచి కొద్దిగా లేపమ్మే, లేకలేకపోతాం, నీరసంగా ఉంది. 4 విరోచనాలకే నీరసం వచ్చేసి బలహీనమై సాలిపోతాం. కాబట్టి ఈ బలం ఉంది ఏముంది? కండబలం కాదు, కానీ ఆత్మబలం కావాలి. ఆమేన్. ఆత్మబలం కావాలంటే ఉపవాసం ఉండాలి. ఇది నల్ల పిల్లి లాంటిది, దీన్ని ఎండగట్టాల.
శరీరాన్ని ఎండగడితే మన స్వాధీనంలో ఉంటుంది, మనం చెప్పినట్టు ఉంటుంది. అట్ట కాకుండా కడుపు నిండా మేతేసి దీన్ని బాగా ఊరేటట్టు చెప్తే కొవ్వెక్కుద్ది. మనం చెప్పినట్టు ఎంతో అది చెప్పినట్టే వినాల. నేను ఉండలేనులే ఉపవాసం, ఎందుకని నీరసం వచ్చుద్ది, బీపీ వచ్చుద్ది, షుగర్ వచ్చుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉపవాసం ఉండలేరు. హల్లెలూయా. ఆత్మను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉపవాసం ఉంటారు, ఎండగడతారు. దాన్ని ఎక్కడ పెట్టాలో శరీరాన్ని అక్కడ కట్టేసి నల్ల పిల్లిని కానీ గంపలో పెట్టినట్టు. హల్లెలూయా. అంతకుముందు చెప్పాను, గుర్తుందా? ఒక ఆయనకి ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయంట. తెల్ల పిల్లి ఒకటి, నల్ల పిల్లి. 2 పిల్లులు పెంచుతున్నాడు. రెండిటికి 2 గిన్నెలు అన్నం పెడితే హడావుడిగా నల్ల పిల్లి ఒడుపు చేస్తుంది. దాని గిన్నె మొత్తం తింటుంది, ఇది తెల్ల పిల్లి కాడకు వస్తుంది అనేదాను. దాంట్లో కూడా సగం తినేస్తుంది. ఇదేమో నిదానం కొంచెం నెమ్మదిగా తింటుంది తెల్ల పిల్లి. అది గిన్నెన్నర తింటుంది, ఇది అరగిన్నె తింటుంది. కొద్ది రోజుల తర్వాత అరగిన్నె కూడా తినకుండా గబగబూ తినేస్తుంది నల్ల పిల్లి. దీని కాడికి వచ్చేసేసి అని పక్కకు నెట్టేస్తుంది. అదేమో పుష్టికి ఇంతలాను ఉబ్బా, ఇదేమో సన్నగా ఉండే నెట్టేస్తుంది. ఏంది తెల్లపిల్లి ఇంత సిక్కిపోయింది, నల్లపిల్లి ఇంకా ఊరుతుంది అని ఇంటి ఆయన ఒక రోజు గిన్నెలు ఆడబెట్టి ఇంట్లోకి పోయేవాడు. ఇప్పుడు అట్ట కాకుండా కూర్చేసి కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఈ తంతంతా గమనిస్తే ఈ నల్లపిల్లి గబా 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 తినేసింది. తెల్లపిల్లి కాడకు వచ్చి అని అది కూడా తింటుంది. ఓహో, ఇదే సంగతి నాకు అర్థం కాలేదే, అందుకా చిక్కిపోయింది, అన్నం దానికి తగ్గింది, దీనికి ఎక్కువైంది. అట్ట కాదులే అని చెప్పి ప్లాన్ చేశాడు. మరుసటి రోజు పొద్దున్నే దాన్ని మూతేసి గంప మీద రాయి పెట్టి అక్కడ పెట్టేశాడు. 2 గిన్నెలు తెచ్చి తెల్లపిల్లికి పెట్టాడు. ఈ తెల్లపిల్లి తింటా ఉంది, నిదానంగా తిని 2 గిన్నెలు తింటుంది. వారం రోజుల పాటు దానికి ఏం పెట్టకుండా ఎండగట్టాడు. ఈ 2 గిన్నెలు రోజు తింటుంది కదా తెల్లపిల్లి. మెల్లిగా ఇది కొంచెం పుంజుకుంది, కొద్దిగా బలం వచ్చింది. అది ఏం పెట్టకుండా ఎండగట్టేళ్ళకి అది నీరసమైంది, బక్క చిక్కిపోయింది, ఊగులాడుతూ వస్తుంది. ఇప్పుడు లేపి చూస్తే ఇందాకడ వారం క్రితం నల్లపిల్లి ఎంతలా ఉందో తెల్లపిల్లి ఇప్పుడు అంతలా ఉంది. అంతకుముందు తెల్లపిల్లి ఎంత సన్నగా బక్కగా ఉందో ఇప్పుడు నల్లపిల్లి అంత బక్కగా అయిపోయింది. ఇప్పుడు తీస్తే ఇదే ఓడుపు చేస్తుంది. ఇక హల్లెలూయా. మన శరీరం ఈ నల్లపిల్లి లాంటిది, మన ఆత్మ ఈ తెల్లపిల్లి లాంటిది. ఆత్మకు బలం పెట్టాలి, అప్పుడేమైంది నల్లపిల్లి అయిన శరీరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నీరసం వస్తుందిలే, ఇవాళ ఏం ప్రార్థన చేస్తాం, ఇవాళ ఏం పోతాం, పొద్దుపోయిందిగా కోటానికి గంట కొట్టాం, ఇప్పుడు చీకట పడిందిలే, ఇప్పుడు ఏం పోతాం. హల్లెలూయా. ఏదన్నా సాకు చెప్పింది శరీరం అంటే నోర్మోయ్. బ్రతికించిన దేవుని స్తుతించటానికి ఏక మనసు కావాలి కాబట్టి గంట కోటం అవసరం, మర్యాదగా పా అని ఆత్మ ఏం చేస్తుంది, శరీరాన్ని పురికొల్పుతుంది. పద అని చెప్పి దాని పెత్తనమే చెల్లుతుంది. ఆమేన్. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధిగా మారుతావు, దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు, దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఏబేలు ప్రార్థన వల్లే దేవుడు నీ ప్రార్థన లక్ష్యం ఉంచుతాడు. ఆమేన్. కయ్యేను వల్లే తిరస్కరించబడి ఇతరుల మీద కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ అలాంటిది ఏది లేకుండా ఏబేలు ప్రార్థన వలె నీ ప్రార్థన దేవుడు లక్ష్యం ఉంచి ప్రార్థనగా మారునుగాక. ఏబేలు ప్రార్థన వలె శ్రేష్టమైన బలి అర్పణ అర్పించే వ్యక్తిగా మారుదువుగాక. ఏబేలు ప్రార్థన వలె సాక్ష్యం, దేవుడే సాక్ష్యం ఇచ్చే ప్రార్థన కలిగి నీవు ఉందువుగాక. అసాధారణమైన గొప్ప కార్యాలు సంసోను వలె, ఏలియా వలె విశేషమైన అద్భుత కార్యాలు నీ ద్వారా జరుగునుగాక.
ఆ రీతిగా దేవుడు మనందరినీ అభిషేకించి తన నా మహిమార్థం వాడుకొందురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా. చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం. వారం దినాలు ఏమన్నా ఈ సంవత్సరం చివరిలో 7 రోజులు నల్ల పిల్లిని కట్టేస్తావో, తెల్ల పిల్లిని కట్టేస్తావో, ఏ పిల్లిని పోషిస్తావో నీ ఇష్టం. చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, హేబేలు ప్రార్థన వలె నా ప్రార్థన ఉండాలయ్యా. నేను ఎవరి మీద మనస్సులో ఏ కోపం కానీ ద్వేషం కానీ ఏది ఉంచుకోకూడదయ్యా. ఇతరుల మీద నేను మనసులో పెట్టుకున్న కోపం, ఇతరుల మీద నేను మనసులో ఉంచుకున్న అసూయ నా ప్రార్థనకు ఆటంకం అవుతుందని తెలిసిపోయింది. వద్దు నాయనా, వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు? వాళ్ళు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటా. నా పని కాదు. నన్ను శుద్ధీకరించయ్యా. ఎవరిని గురించి అయినా వారి చెడుగు ఎత్తి నేను మాట్లాడితే, మిరియాము కుష్టు కొనుక్కొచ్చుకుంది, అనవసరంగా మోషేకు విరోధంగా మాట్లాడి నష్టపోయింది. వద్దు నాయన, మిరియాము వలె నేను కీడు తెచ్చుకోకూడదు. ఎవరిని గురించి నేను ఏ ఒక్కరి యొక్క చెడుగు, ఇతరుల గురించినటువంటి వారి పాపాలు, వారి దోషాల గురించి నేను మాట్లాడుకోకూడదు. నేను అలా ఇతరులను గురించి వేరుగా మాట్లాడనీయకుండా నా నోటిని కాపాడయ్యా. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు సహాయం చెయ్యయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నన్ను నీ బలమైన పరిశుద్ధాత్మశక్తితో, పైనుండి వచ్చు ఆత్మశక్తితో నన్ను నింపయ్యా. నేను అసాధారణమైన గొప్ప కార్యాలు రాబోయే కొత్త సంవత్సరంలో నేను చూడాలి ప్రభువా. పేతురు నీడబడితే ప్రజలు బాగుపడ్డారు. పౌలు నడికట్టు చేతి రుమాలు తీసుకెళ్తే దయ్యాలు వెళ్ళిపోయిన రోగులు బాగుపడ్డారు. అంతకంటే ఎక్కువగా నన్ను కూడా వాడుకోయ్యా, నన్ను కూడా బలపరచయ్యా. అసాధారణమైన కార్యాలు నా ద్వారా జరిగించయ్యా. నీవు నాకు కావాలేసయ్యా. నా ఆత్మ నీ ఆత్మ ఏకమైపోవాలేసయ్యా. ప్రతి క్షణం నీవు నాతో మాట్లాడాలయ్యా. నీ స్వరం వింటానయ్యా, నీకు లోబడతానయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. నా నుంచి విడిచి వెళ్ళిపోవద్దయ్యా. ఈ కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త అభిషేకంతో నన్ను నింపయ్యా, నన్ను బలపరచయ్యా. లోటుపాట్లుంటే క్షమించయ్యా. నన్ను సరిదిద్దు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఆత్మ సంబంధిగా నన్ను మార్చయ్యా, అభిషేకించయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలు. కృపగల మీ హస్తాన్ని చాపండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చాచిన రెక్కలు నిన్న బిడ్డలందరినీ దాచి భద్రపరచండి. హేబేలు ప్రార్థన వలె మా అందరి ప్రార్థన నీవు లక్ష్య పెట్టే ప్రార్థనగా, నీ దృష్టికి శ్రేష్టమైన ప్రార్థనగా, నీవే సాక్ష్యం ఇచ్చే ప్రార్థనగా మా అందరి ప్రార్థన నీ దృష్టిలో, నీ సన్నిధిలో చేరినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రార్థనలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, వారికి ఇచ్చిన పాడి పశువుల్లో దీవించండి. పంట పొలాల్లో బిడ్డలు ఆశీర్వదించండి. పిల్లల చదువులో నీ బిడ్డల ఒక్కరిని అభిషేకించండి. చాచిన రేఖలైన పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని నీ చాచిన చేతి నీడన దాచి బలపరిచి భద్రపరచమని, క్షేమస్థితి కలుగజేసి ఘనత మహిమ మీరే పొందుకోమని కోరుతూ, నేను బిడ్డలందరినీ గాయపడిన స్థలకు అప్పగిస్తూ వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి, వారి కుటుంబాల్లో కొదువా లోటు లేమి లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానయ్యన్న మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ
సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.